హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి నేను షీర్ కుర్మా లాగుండే సేమియా పాయసం అయితే చేస్తున్నాను. ఈరోజు ఫ్రైడే కాబట్టి అమ్మవారికి ఏదైనా ప్రసాదం చేద్దామని నేను చేశాను. నాకు ఐడియా కూడా వచ్చింది. ఒకసారి అందరూ ఎలా చేసుకుంటారో నేను ఒకసారి వాళ్ళకి నేను చేసే విధానం చూపిద్దామని చేస్తున్నాను. ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ గీ అయితే తీసుకుంటున్నాను. గీ డైరెక్ట్ దాంట్లోనే బాండిలో నేను రాగేది మా మమ్మీ నాకు పెళ్ళప్పుడు పెట్టిన గిన్నె ఉంటుంది. నేను సపరేట్గా గిన్నె ప్రసాదం కోసమే వాడతాను. సో ఆ గిన్నె పెట్టేసి నేను ఒక డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసాను. 2 టేబుల్ స్పూన్ గీ వేసి డ్రై ఫ్రూట్స్ వేసాను. సో అందులో ఏంటంటే కిస్మిస్, కాజు, బాదం ఈ 3 వేసేసాను. మీ దగ్గర ఏవి అవైలబుల్ ఉంటే అవి వేయండి. ఏవంటే అవి వేయొద్దండి. డ్రై ఫ్రూట్స్ ఏవి అవైలబుల్ ఉంటే అవి వేయండి. సో చాలామంది అడుగుతారు ఏమంటే అవి వేయమన్నారు కదా అని, ఏమంటే అవి వేసేస్తారు. అలా కాకుండా నేను వీడియోలో ఏవైతే చూపిస్తానో అవి వేయండి. అవి అవైలబుల్ ఉంటే అవి వేయండి, లేదంటే మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఏవి ఉంటే అవి వేయండి. సో ఇక్కడ జీడిపప్పులు అన్నీ వేసాను. వేసి నేను నెయ్యిలో మంచిగా అయితే ఫ్రై చేస్తున్నాను. ఇవి మంచిగా ఫ్రై అయ్యి బ్రౌనిష్ కలర్ అయితే రావాలి. మరి మాడిపోకూడదు. మాడిపోతే దాని టేస్ట్ అనేది వెళ్ళిపోతుందండి. సో ఇక్కడ నేను మా క్వాంటిటీ చూపిస్తున్నాను. నేను ఒక గ్లాస్లో రవ్వ అయితే ఒక గ్లాస్లో బ్యాంబినో అయితే తీసుకుంటున్నాను. సో ఇవి నాకు మంచిగా వేగిపోయాయి. చూస్తున్నారు కదా, బ్రౌనిష్ కలర్ అయితే వచ్చాయి. మనకి వేగినప్పుడు కిస్మిస్ అనేవి ఇట్లా బాల్స్ లాగా అవుతాయి. అలా అయినాక వేగినట్టు అని అర్థం అది. సో నేను 2 గ్లాసుల బాంబినో రవ్వ అయితే తీసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను. ఈ బాంబినో కూడా మనకి మంచిగా బ్రౌనిష్ కలర్ అయితే రావాలి. అప్పటి వరకు మనం ఇట్లా కలుపుతూ ఉండాలి. కలుపుతూ ఉంటేనే బాంబినో అనేది మంచిగా వేగుతుంది, మంచిగా ఫ్రై అవుతుంది. సో చూస్తున్నారు కదా వీడియోలో నేను ఎలా మిక్స్ చేసుకుంటున్నాను. అలా మెల్లిగా మిక్స్ చేస్తూ ఉండాలి బాంబినోని. సో గైస్, ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఇప్పటివరకు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేయడం వల్ల మీకు నా నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మరి మీకు ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నా వీడియోలో మీకు ఏమైనా ప్రాబ్లం అనిపించినా, లైక్ ఏమైనా కామెంట్స్ చెప్పాలి, నాకు ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా చేసుకోవాలి అన్నప్పుడు నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. సో నేనైతే మంచిగా మిక్స్ చేస్తున్నాను. నాకు బాంబినో కూడా మంచిగా బ్రౌనిష్ కలర్లో అయితే చేంజ్ అయ్యింది. చూస్తున్నారు కదా వీడియోలో. ఇలా మంచిగా మిక్స్ చేస్తూ ఉండాలి. మిక్స్ చేయకపోతే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బాంబినో కూడా మాడిపోతే మాత్రం టేస్ట్ అస్సలు బాగోదండి. మీరు ఏదైనా సరే టేస్ట్ బాగోదు. సో ఇక్కడ నేను ఏ గ్లాస్తోనైతే బాంబినో తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకున్నాను. మీరు 2 గ్లాసులైనా పోసుకోవచ్చు, 1 గ్లాస్ అయినా పోసుకోవచ్చు. మీ బాంబినో అనేది మునగాలి. వాటర్లో మునిగాక ఆ వాటర్ అనేవి బాయిల్కి రావాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను మంచిగా మిక్స్ అయితే ఇచ్చేస్తున్నాను వాటర్లో బాయిల్ అవ్వడానికి. ఇక్కడ వాటర్ అయితే బాయిల్ అయిపోతున్నాయి. చూస్తున్నారు కదా వీడియోలో. అండ్ ఇప్పుడు ఇట్లా వాటర్ బాయిల్ అయ్యాక నేను ఏ కప్పుతో అయితే బాంబినో వాటర్ తీసుకున్నాను అదే కప్పుతో షుగర్ అయితే యాడ్ చేశాను, 1 కప్పు. ఇంకా ఇంకా స్వీట్నెస్ కావాలి అంటే ఇంకొక ½ కప్ అనేది షుగర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ షుగర్ అనేది మంచిగా కరగడానికి నేను మిక్స్ చేసుకుంటున్నాను.
సో నాకు ఇక్కడ షుగర్ అనేది మ్యాక్సిమం మిక్స్ అయిపోయింది, అంటే కరిగిపోయింది, బాంబినో కూడా ఉడికిపోయింది. సో ఇక్కడ నేను పాల ప్యాకెట్ ఉంటుంది కదా, కాచిన పాలు అంటే పచ్చి పాలు మెల్లిగా పోసుకుంటూ కలుపుతున్నాను. ఎవరైతే నార్మల్ కాచిన పాలు కూడా యూస్ చేసుకోవచ్చు, కానీ నాకు దగ్గర కాచిన పాలు అవైలబుల్ లేవు కాబట్టి నేను పచ్చి పాలు అనేవి యూస్ చేసుకున్నాను. ఇలా మొత్తంగా ఒక ప్యాకెట్ పాలు అయితే పోసేసి కలిపేసుకున్నాను. చూస్తున్నారు కదా, షీర్ కుర్మా లాంటి బాంబినో స్వీట్ అయితే రెడీ అవుతుంది. సో ఇలా పాలు ఎక్కువ వేసుకోవడం వల్ల మనకు బాంబినో అనేది ముద్ద ముద్దగా రాదు. పాల క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, బాంబినో క్వాంటిటీ తక్కువ ఉండాలి, అప్పుడే మనకి స్వీట్ అనేది మంచిగా జ్యూసీగా వస్తుంది. చాలామంది చేస్తే ఎలా అంటారంటే వాళ్ళకి ముద్దలాగా వస్తుంది, తర్వాత బాంబినో అనేది చాలా ఇట్లా మెత్తగా అయిపోతుంది అంటారు కదా. సో ఈ మెథడ్లో చూసి ట్రై చేయండి, అండ్ ట్రై చేసి నాకు ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నేను ఇది బాయిల్ అయ్యే వరకు అయితే చూస్తున్నాను. సో మనం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని మిక్స్ చేస్తున్నాం మంచిగా. నేను ఇక్కడ ఇలాచి పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను లాస్ట్లో, మీకు చూపించడానికి అని నేను స్పూన్లో పెట్టాను. సో ఇలా మిక్స్ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. నేను ఒక 5 to 10 minutes అయితే మరిగించాను బాగా. మీకు వీడియోలో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను కాబట్టి మీరు కొంచెం సేపు మరిగించింది అని అనుకోకండి. ఒక 5-10 minutes అయితే మంచిగా సిమ్లో మరిగించాలి. మరిగిస్తేనే ఆ ఫ్లేవర్ అనేది సేమియా పాయసంకి మంచిగా పట్టుకుంటుంది. సో చూస్తున్నారు కదా, మనకి పొంగు అయితే వస్తుంది పాలు. సో దాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అండ్ స్వీట్ మంచిగా అయిందని అని తెలుసుకోవాలి అంటే మనకి పాలు ఇట్లా పొంగు రావాలి. పొంగు వచ్చినప్పుడే మనకి స్వీట్ అనేది చాలా మంచిగా రుచిగా ఉంది అని అర్థం. థ్యాంక్ యూ.